నమస్కారం అందరికీ. పిల్లలతో ప్రపంచ యాత్ర స్వాగతం సుస్వాగతం. ఇవాళ చాలా ఎక్సైట్గా ఉన్నాం, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ 1000, 2000, 3000, 4000, 5000. అందరికీ చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయినందుకు. సబ్స్క్రైబ్ అయిన చాలా ఆనందంగా ఉంది మాకు. మీ ఎంకరేజ్మెంట్కి ధన్యవాదాలు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ వీడియోస్. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మీరు చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు కదా, మా గురించి కొంచెం చెప్తాం అనమాట. నా పేరు రాజేష్. నా పేరు ఈవా. నా పేరు శ్వేత. మా బుజ్జాడి పేరు ఇవాన్. ఈయన 2.5 సంవత్సరాలు, ఈవాకి 7 years. మా ఏజ్లో ఎందుకులే అండి, చూడండి మీరు వీడియోలు. సో మేము ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళం. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి వరల్డ్ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో లాస్ట్ 2 ఏళ్ళు తిరుగుతూ ఉన్నాం. యూరప్, సౌత్ అమెరికా, ఎంత మెక్సికో వచ్చాం. ఈ ఛానల్ స్టార్ట్ చేసింది 3 months 4 months బ్యాక్ ఐడియా వచ్చిందనమాట. ఓకే, మేము చాలా ట్రావెల్ చేస్తున్నాం, అందరికీ మేము చూపిస్తే చాలా బాగుంటుంది అని ఈ ట్రావెల్ స్టార్ట్ చేసాం. అలా పిల్లలతో ప్రపంచ యాత్ర పుట్టిందనమాట. పిల్లలతో స్వాగతం సుస్వాగతం. చాలా మంది పిల్లలతో ట్రిప్ అలా తిరుగుతాం ఇది అనుకుంటాం కదా, పిల్లలతో చాలా ఆనందంగా ఉంది. డబుల్ ద హ్యాపీనెస్ అనమాట. అందుకనే ఎలా తిరుగుతున్నాం అన్నీ మొత్తం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం, వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ప్యాకింగ్ అన్నీ ఎగ్జైటింగ్గా అడ్వెంచరస్గా ఉంటుంది. కొన్నిసార్లు మరీ ఈజీ కాదు ఇవాన్తో, బట్ చాలా బాగుంది. ఓవరాల్గా చాలా ఎగ్జైటింగ్ ఉంది లైఫ్ కూడా. రేపేంటి అన్న ఆలోచన చాలా బాగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ కీప్ ఫాలోయింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. మేము కూడా మీలాగా అందరిలాగానండి. మేము కూడా పిల్లలతో ట్రావెల్ అంటే అమ్మో చాలా భయపడ్డాం. ఎలా ఉంటుంది అసలు ఏంటి అని. ఫస్ట్ 2 నెలలు అనుకున్నాం, 3 నెలలు అనుకున్నాం. వీళ్ళు శుభ్రంగా చాలా కోఆపరేట్ చేస్తారు, ఎంతో హ్యాపీగా ఉంటారు. ఆబ్వియస్గా కష్టాలు ఉంటాయి, మేము అన్నీ చూపించాం కదా వీడియోలో. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు, టాట్రమ్స్ త్రో చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు అబ్బా ఎందుకు ఇటు రావాలనుకుంటాం. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెమరీస్ అన్ని చూసుకుంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్ టైమ్ జోన్స్, వీటితో చిన్న ఇబ్బందులు. నెక్స్ట్ ప్యాకింగ్, అన్ప్యాకింగ్, మూవ్ అవ్వటం, కొంచెం పిల్లల నిద్రలు డిస్టర్బ్ అవుతాయి, అప్పుడప్పుడు ఫుడ్ టైమింగ్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. కానీ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు ఓవరాల్గా. కిడ్స్ మూలాన ట్రావెల్ చేయగలుగుతున్నాం. యాక్చువల్లీ చాలా మంచి పిల్లలు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మెమరీస్ వీళ్ళతో. తర్వాత ఇంకా మోర్ వీడియోస్ పెడతాము, ప్యాకింగ్ ఎలా చేసుకుంటాము. అసలు ప్యాకింగ్లో మేము చాలా వర్స్ట్ అనమాట. ఇదివరకు ఒక 2 రోజులు ఎక్కడ వెళ్ళాలంటే 10 సూట్ కేసు తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచం అంతా 1.5 సూట్ కేసు తిరుగుతున్నాం అనమాట. ఒక సూట్ కేసులో బట్టలు, ఇంకో హాఫ్ సూట్ కేసులో మొత్తం గ్రాసరీస్, కావాల్సిన ఎసెన్షియల్స్. అందరికీ చాలా డౌట్లు ఉంటాయి, అసలు ఏంటి వీళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం తింటారు అలా. సో మేము ఎలా ఉంటున్నాం, అకామిడేషన్ చూపిస్తూ ఉంటాం వీడియోల్లో. ఫుడ్ కూడా ఇప్పటి నుంచి పెడతా ఉంటాం అనమాట, ఏం తింటున్నాం అప్పుడప్పుడు. సో అన్ని చోట్ల మన తెలుగు జాతి, ఇండియన్ జాతి బాగా స్ప్రెడ్ అయింది. సో గ్రాసరీస్ చాలా వరకు దొరుకుతూనే ఉంటాయి. అలా ఇక్కడ కూడా దోశలు వేసుకున్నాం, మేము కొలంబియాలో దోశలు వేసుకున్నాం. అవును, స్విట్జర్లాండ్లో ప్యారిస్ ముందు ఫిల్టర్ కాఫీ. బేసిక్గా ట్రావెలింగ్ అంటే ఇష్టం, కానీ ట్రావెల్ ఇంత బాగుంటుంది అనుకోవాలా. ఎందుకంటే నాకు చాలా వర్రీ ఉండేదన్నమాట, చిన్నపిల్లలు అమ్మో ఎలా ఉంటుంది ఇది అని. కానీ ఎక్కడికక్కడ మన గ్రాసరీస్ అన్నీ చక్కగా భలే దొరుకుతున్నాయి. హ్యాపీగా ఇంట్లో వండుకుంటాం, చాలా తేలికైపోయింది అన్నమాట. సో మేము చూసే ఇంత అందాలు అందరికీ చూపిద్దాం అలా అనిపించి ఈ ట్రావెల్ స్టార్ట్ చేసాం. ఆబ్వియస్గా డబ్బుల కోసం అది అనుకోండి, క్లిక్ అయితే డబ్బులు వస్తాయి. కాకపోతే ఎంతో అందంగా ఉంది ప్రపంచం. మనం ఏంటంటే ఇండియాలోనో ఆస్ట్రేలియా నుండి ఎక్కడో దూరంగా ఉంటాం, ఎలా ఉంటుంది అనుకుంటాం, చాలా భయాలు ఉంటాయి. కాకపోతే తిరుగుతుంటే ఆబ్వియస్గా సేఫ్గా తిరగాలి. చాలా ఎన్నో అందాలు చూస్తున్నాం, ఎంతో మంచి మనుషులు కలుస్తున్నాం, అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. సౌత్ అమెరికా మొత్తం బయలుదేరినప్పటి నుంచి, బ్యూనస్ ఐరెస్ నుంచి ప్రతి ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్స్ అవుతున్నారు. సో అందరూ కూడా ఎంత బాగున్నారు. వీళ్ళు పిల్లలతో పర్టికులర్లీ చాలా వెల్కమింగ్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. పిల్లలు ఏం చేసినా వాళ్ళకి చాలా ఇష్టపడతారు పిల్లల్ని. సూపర్ మార్కెట్కి వెళ్ళి పిల్లలు పరిగెడతా ఉన్నా ఇట్లా ఉన్న కొన్ని కంట్రీస్లో అయితే అని వస్తారు. కానీ ఈ సౌత్ అమెరికా మొత్తం కూడా పిల్లలు ముద్దుగా చూస్తూ ఉంటారు, వాళ్ళు ప్యాక్ చేస్తారు. చాలామంది అయితే చాక్లెట్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలా ఒక్కొక్క కంట్రీ చూస్తే ఇంకా 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 బాగుంటుంది. అలా కింద బ్యూనస్ నుంచి ఇలా పైకి బొగోటా దాకా వచ్చేసాను అనమాట. చూసిన ప్రతి కంట్రీ ఒకదానికన్నా ఇంకోటి బాగుంది. సో ఎక్స్ప్లోరింగ్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇప్పుడు కొత్త డ్రోన్ కొన్నాం ఇవాళ, ఆ డ్రోన్ చూపిస్తాం, వీడియో అన్ప్యాక్ చేద్దాం. తర్వాత దాంతో ఇంకా కొత్త వీడియోలు కూడా చూపిస్తాం అనమాట. డ్రోన్తో వ్యూ ఎలా ఉంటుందో, చిన్న డ్రోన్ అనమాట. ఇవాళ ఫుల్ సూపర్ ఎగ్జైట్గా ఉంది. దేనికంటే కొత్త డ్రోన్ తీసుకున్నాం, DJI Neo అనమాట. అన్ప్యాక్ చేసి ఎలా పనిచేస్తో చూద్దాం, చూపిస్తా లోపల ఏమో ఉన్నాయో కూడా. డ్రోన్ బాక్స్.
డీజే నియో అనమాట. ఇది యూఎస్లో $200. సో ఫస్ట్ టైం చూస్తాం ఎలా ఉందో. ఇదిగోండి, ఎంత బుద్ధి డ్రోన్ పైన ఉంది. ఇది 135 grams అంట వెయిట్. చిన్నది డ్రోన్ చూడండి. ఇది జస్ట్ బేసిక్ ప్యాక్ కొన్నాము. కావాలంటే వీటితో పాటు బ్యాటరీ ప్యాక్ వస్తుంది, 3 బ్యాటరీలు, తర్వాత ఇంకా వేరే సెటప్ అంతా వస్తుంది. సో జస్ట్ ఇది కొన్నాం అనమాట డ్రోను. దీంతో పాటు ఛార్జరు ఇంకా ఇది కూడా ఇచ్చాడు, చూపిస్తాను నేను పట్టుకొని. ఇదిగోండి, ఈ ప్యాక్ ఇచ్చాడు ఎక్స్ట్రా. ఇదేంటంటే ఈ ప్రొపెల్లర్స్ అనమాట. సో లోపల ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అవి స్పేర్ 2 ఇచ్చాడు. తర్వాత ఛార్జర్, యూఎస్బి ఛార్జర్. ఇది టైము 18 minutes వస్తుందంట. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే ఛార్జ్ అవ్వడానికి 1 hour పడుతుందంట. సో చూద్దాం ఎలా పనిచేస్తుందో. దీనికి ఇది పనిచేయాలంటే దీనికి మొబైల్ ఫోన్ కావాలన్నమాట, లేకపోతే కంట్రోలరు, లేకపోతే గ్లాసెస్. ఆ 3తో కంట్రోల్ చేయొచ్చు. మేము జస్ట్ బేసిక్ ప్యాక్ కొన్నాం. సో మొబైల్ ఫోన్లో కనెక్ట్ చేయాలన్నమాట. మొబైల్ ఫోన్లో DJI Fly అనే యాప్ ఉంది. ఆ యాప్ కనెక్ట్ చేస్తే దాంతో ఫ్లై చేయొచ్చు అంట. చూద్దాం రండి ఎలా పనిచేస్తాం. ఇవన్నీ కూడా వచ్చి వెళ్ళేసి డ్రోన్ సౌండ్ ఫుల్ ఎగ్జైటింగ్గా. ఇదిగోండి, DJI యాప్ అని డౌన్లోడ్ చేసాం అనమాట. డ్రోను లైట్ వెలుగుతుంది కదా. ఇదిగోండి, DJI యాప్ అనమాట ఇది. డ్రోన్ ఇది నొక్కినాక దీంట్లో మోడ్స్ ఉన్నాయి, 6 మోడ్లు. సో స్పాట్ లైట్ అని, ఫాలో అని, ఫాలో మోడ్లో ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఇదిగోండి స్టార్ట్ అవుద్ది. డ్రోన్ ఫుల్ ఇవాన్ స్టార్టింగ్ ఎగ్జైటింగ్ ఉన్నాడు. సో స్టార్ట్ చేసేద్దాం. ఫాలో మోడ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు రాకెట్ మోడ్. మా కళ్ళతో మేము చూసే ప్రపంచాన్ని ఇంత అందంగా ఉంది కదా అని ఇంకా చాలామందికి, ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ అందాలన్నీ చూడాలి, ప్రపంచంలో ఎక్కడో ఉన్నాయి అని చెప్పి మంచి ఎగ్జైట్మెంట్తో, క్యూరియాసిటీతో స్టార్ట్ చేసాం. చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్, ప్లీజ్ కీప్ కామెంటింగ్ అండ్ మీ విలువైన కామెంట్స్ ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.